భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఈరోజు చైత్రమాసపు మంగళవారం. ఈ మంగళవారం రోజున పవిత్రమైనటువంటి హనుమంతుని యొక్క కొన్ని కథలను విందాం. రామాయణంలో హనుమంతుడు లంకా నగర రక్షణ వ్యవస్థ శ్రీరాముడికి వివరించుట. హనుమంతుడు సీతాన్వేషణ గురించి, సీతా సందేశం గురించి చెప్పినవన్నీ విని శ్రీరాముడు ప్రసన్నుడై ఈ విధంగా పలికాడు. హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ సముద్రం దాటి లంకలో ప్రవేశించి సీతాదేవిని కలిసి ముద్రిక ఇచ్చి నా గురించి చెప్పి తన సందేశం చూడమని తీసుకుని క్షేమంగా తిరిగి వచ్చాడు. రావణునికి తన బల పరాక్రమములు పరిచయం చేస్తూ వేలాది రాక్షస సైన్యాన్ని అక్షకుమారుడు లాంటి మహాయోధులను సంహరించాడు. రావణుడికి మంచి బోధించి లంకానాశనం నివారించమన్నాడు. తన తోకకు అంటించిన నిప్పుతో లంకా దహనం చేశాడు. శత్రువుల మనోధైర్యాన్ని దెబ్బతీశాడు. హనుమంతుడు ముగ్గురు మాత్రమే ఇలాంటి మహాసముద్రం దాటగలరు. సీతాదేవి కుశలవార్త తెలిపి మహోపకారం చేసినటువంటి హనుమంతునకు నేనేమివ్వగలను? ప్రేమతో గాఢలింగనము తప్ప అని లేచి హనుమంతుని తన హృదయానికి హత్తుకున్నాడు. తర్వాత సుగ్రీవుణ్ణి చూసి, మిత్రమా, మనం వేల కొలది వానర సైన్యంతో సముద్రం దాటేది ఎలా? సీతాదేవి హనుమంతుణ్ణి అడిగిన సందేహమే నాకు వస్తోంది. విశాల సైన్యంతో మనం లంకను చేరి రావణుణ్ణి నెలలోపల ఓడించడం సాధ్యమవుతుందా అని చింతాక్రాంతుడైనాడు శ్రీరాముడు. సుగ్రీవుడు శ్రీరామునికి చింతను దూరం చేసి ఉత్సాహపరుస్తూ ఇలా మాట్లాడాడు. శ్రీరాముని వంటి మహావీరుడు ఒక సామాన్యుడి వలె చింతించడం తగదు. సీతాదేవి క్షేమ సమాచారం తెలిసింది. శత్రువు ఎలా ఎక్కడ ఉంటాడో తెలిసింది. ఇప్పుడు మనం ఆటంకాలను తొలగించుకొని తక్కువ సమయంలో లంకను చేరడానికి మార్గాలు ఆలోచించాలి. మన వానర మల్లూక యోధులను లంకాక్రమణ చేయటానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అగ్నిలో నీటిలో దూకడానికి, ఆకాశంలో ఎగరడానికి సంసిద్ధంగా ఉన్నారు. నీకు ప్రీతి చేకూర్చడానికి తహతహలాడిపోతున్నారు స్వామి. వీరందరినీ చూసిన నాకు రావణుణ్ణి చంపి సీతను తీసుకురాగలం అన్న విశ్వాసం మరింత దృఢపడింది. త్రికూట పర్వం పైన లంకానగరం మనం చేరగలిగితే చాలు, రావణుడు హతమైపోయినట్లే. అందుకు సముద్రంపై సేతువు లాంటిది నిర్మించాలి. సేతువు లేకుండా ఇంద్రాది దేవతలు కూడా లంకను జయించలేరు. రామా, నీవు సకల శాస్త్రములు తెలిసిన వాడవు, ప్రజ్ఞాశాలివి. విల్లు చేత పట్టుకుంటే నిన్ను ఎదిరించే వీరుడు ముల్లోకాలలో లేరు. ముందు దక్షిణ సముద్ర తీరం చేరుదాం. సముద్ర తీరం చేరాక మనం వారధి నిర్మించే ఉపాయం ఆలోచిద్దాం. మన వానర వీరులు సేతువుకి కావలసిన పెద్ద పెద్ద శిలలు, వృక్షాలు తేగల సమర్థులు. మనకన్నీ శుభ శకునములే కనపడుతున్నాయి. విజయం తథ్యమని సుగ్రీవుడు పలికిన పలుకులకు శ్రీరాముడు విచారం వీడి ఉత్సాహభరితుడైనాడు. హనుమంతుణ్ణి చూసి, నేను సాగరంపై వారధి నిర్మిస్తాను, లేదా సముద్ర జలాలను ఇంకింపచేస్తాను. నాకు ఆ సామర్థ్యం ఉంది. ఇక లంక గురించి యోచన చేద్దాం. హనుమంత, నీవు లంక మొత్తం పరికించి చూసి వచ్చావు. అక్కడ రక్షణ వ్యవస్థ గురించి వివరించి చెప్పుము. లంకా నగరానికి ఎన్ని జల, స్థల, వనాది దుర్గములు ఉన్నాయి? నీవు రావణుణ్ణి సైన్యబల సంఖ్య, దుర్గద్వారములు, రక్షణ వ్యవస్థలు, రాక్షస వీరుల భవనాలు బాగుగా చూసి ఉంటావు. వాటిని ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పుము. మన యుద్ధ ప్రణాళికకు ఉపయోగపడుతుంది, మన వీరులందరికీ అర్థమవుతుంది అని అడగడంతో హనుమంతుడు లంక గురించి చెప్పసాగాడు. లంకకు 4 వైపులా పెద్ద ద్వారాలు ఉన్నాయి. అవి విశాలంగా ఎత్తుగాను నిర్మించబడ్డాయి. వాటి తలుపులు, కిటికీలు మహాదృఢమైనవి. వాటి చుట్టూ అగట్టులున్నాయి. అగట్టులు లోతుగా ఉండి నీటిలో నిండి ఉంటాయి. వాటిలో భయంకరమైన మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ద్వారములపై శక్తివంతమైన ఇనప యంత్రాలున్నాయి. అవి శత్రువులపై బాణాలు, శిలలు వర్షంలా కురిపిస్తాయి. అలాగే కోట రుజువులపై వందల కొద్దీ శత్రుఘ్నులు ఉన్నాయి. అగట్టలపై ప్రాకార ద్వారాల వద్ద రాకపోకలకు అనువుగా చెక్క వంతెనలు ఉన్నాయి. అవి యంత్రాల సహాయంతో తెరవగలరు, మూసివేయగలరు. శూలాలు, ఖడ్గాలు ధరించిన 10,000 రాక్షస యోధులు
తూర్పు ద్వారాన్ని రక్షిస్తుంటారు. దక్షిణ ద్వారాన్ని 1,00,000 మంది రాక్షస సైన్యం కాపలా కాస్తూ ఉంటుంది. పశ్చిమ ద్వారాన్ని 10 లక్షల మంది రాక్షస యోధులు ఆయుధాలతో రక్షిస్తుంటారు. ఉత్తర ద్వారం వద్ద 1,00,00,000 మంది రాక్షస వీరులు కాపలాగా ఉంటారు. లంకా నగరం లోపల వందల వేల కొలది రాక్షస వీరులుండి రక్షిస్తూ ఉంటారు. రాక్షస సేనా నాయకులు రథాశ్వర జబాలాలు గలవారు. సద్వంశ సంజాతులు, రావణునికి విశ్వాసపాత్రులు. లంకావాసులు అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఉంటారు. నగరం మదపటేనుగులతోనూ బలిష్టమైన అశ్వాలతోనూ అసంఖ్యాక రథములతోనూ నిండి ఉంటుంది. రాక్షస సేనలు లంకలోని ప్రముఖుల భవనాలన్నింటినీ రక్షిస్తుంటారు. నేను లంకలోని వంతెనలు నాశనం చేశాను. అగత్తలను ఇసుక రాళ్లతో నింపాను. భవనాలు, వనాలు, ప్రాకారాలు నేలమట్టం చేసి దహనం చేశాను. రాక్షస సైన్యంలో 4వ వంతు భాగాన్ని నాశనం చేశాను. లంకావాసుల మనోబలాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీశాను. ఒక్క వానరుడు వచ్చి ఇంత చేస్తే రేపు 1,00,000 వానరులు వచ్చి లంకను సర్వనాశం చేయగలరు అనే భీతిని కలిగించాను. మనం ఏదో ఒక మార్గం ద్వారా లంక చేరగలిగితే లంకా నగర నాశనం తథ్యం. లంకా విజయానికి అంగదుడు, ద్విదుడు, మైందుడు, జాంబవంతుడు, పసనుడు, నలుడు, సేనాధిపతి, నీలుడు సరిపోతారు. వీరు సముద్రం దాటి లంకా నాశనం చేసి సీతామాతను తేగల సమర్థులు. ప్రభు, తమరు సమస్త బలాలను సిద్ధం చేసి సుమూర్తాన బయలుదేరుటకు అంగదాదులను ఆజ్ఞాపించండి అని హనుమంతుడు శ్రీరాముణ్ణి కోరాడు. హనుమంతుని ద్వారా లంక రక్షణ వ్యవస్థ గురించి విన్న తర్వాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి చూసి, సుగ్రీవా, హనుమంతుడు మనకు లంక గురించి పూర్తి సమాచారం తెలియజేశాడు. సూర్యుడు ఆకాశ మధ్యమానికి చేరాడు. విజయ ముహూర్తము పెట్టుటకు మంచి సమయం. నేడు ఉత్తర ఫాల్గుని నక్షత్రం, రేపు హస్తా నక్షత్రం. ఇవి మన ప్రయాణానికి తగిన రోజులు కనుక సైన్యంతో వెంటనే బయలుదేరుదాం అని ప్రకటించగానే అందరూ తమ సమ్మతిని సమరోత్సాహంతో తెలియజేశారు. శ్రీరాముడు వారిని చూసి, సేనాధిపతి నీలుడు 1,00,000 మంది వానరులతో మార్గం చూపుతూ సరిచేస్తూ సైన్యానికి ముందు భాగాన వెళ్తూ ఉంటాడు అని నీలుని వంక చూసి, సైన్యానికి తినడానికి కావలసిన ఫలములు, విశ్రాంతికి చల్లని నీడనిచ్చు వనములు, త్రాగుటకు జలాశయాలు ఉన్న మంచి మార్గములో సేవకులను మనం తినే ఆహారాలని, తాగే నీటిని విషపూరితం చేయవచ్చును. చాటుమాటు నుండి ఆకస్మిక దాడులు చేయవచ్చును. మీరు జాగరూకులై ఉండాలి అని ఆదేశించాడు. తిరిగి సుగ్రీవుని వంక చూసి, మనం బాలురు, వృద్ధులను కిష్కింధలో వదిలి పోరాడగల వారినే తీసుకుని వెళ్దాం. గజుడు, గవయుడు, గవాక్షుడు సైన్యానికి ముందు ఉండాలి. వృషభుడు వానర సైన్యానికి కుడివైపు ఉండి రక్షిస్తూ సాగాలి. ఎడమవైపు గంధమాదనుడు కాపాడుతూ సాగిపోవాలి. నేను హనుమంతుని భుజములపై, లక్ష్మణుడు అంగదుని భుజములపై కూర్చొని వానర సైన్యం మధ్యలో ఉండి పయనిస్తాము. సుగ్రీవా, నీవు పల్లకి ఎక్కి మా వెంట రమ్ము. జాంబవంతుడు, సుషేనుడు, వేదదర్శి సైన్యము వెనుక భాగము ఉండి రక్షిస్తూ వస్తారు అన్న రామాజ్ఞలు విని సుగ్రీవుడు ఆ విధంగానే ఏర్పాటు చేయమని ఆదేశించాడు. జై శ్రీరామ్ అంటూ యుద్ధఘోషలు చేసి వానరసేన దక్షిణ దిశకు బయలుదేరింది. వృషభుడు, నీలుడు, కుముదుడు తమ వానరులతో అందరికంటే ముందు నడుస్తూ సైన్యం పయనించే దారులను సరిచేస్తూ వస్తున్నారు. రామలక్ష్మణులు సుగ్రీవుని చుట్టూ రక్షణ కవచంగా వేలాది వానర వీణులు ఉండి కదులుతూ ఉన్నారు. శతవలి అనే వానర వీరుడు తన వీరులతో మొత్తం వానర సేనని పర్యవేక్షిస్తున్నాడు. కేసరి, మనసుడు కుడివైపు రక్షణ చేస్తుంటే ఎడమవైపు గజుడు, ఆర్కుడు ఎడమవైపు రక్షణకు పర్యవేక్షణ చేస్తున్నారు. భల్లూక సేనలతో జాంబవంతుడు, వానర సేనలతో సుషేనుడు వెనక భాగాన ఉండి రక్షణ ఇస్తున్నారు. దధీముఖుడు, ప్రజంగుడు, రంభుడు, రభసుడు అనే వానర సేనా నాయకులు సేనలను ఉత్సాహపరుస్తూ ప్రేరేపిస్తూ సైన్యం ముందుకు వేగంగా సాగేలా చేస్తున్నారు. ఎవ్వరి మనసులలోనూ విశ్రాంతి, విరామం అనే ఆలోచన లేదు. రామాజ్ఞ అనుసరించి వానర సైన్యం
నగరములు, జనపదాలు, గ్రామాలలో నుండి కానీ సమీపంలో కానీ పోకుండా అడవుల నుండి, వనముల నుండి వెళ్తూ దక్షిణం వైపు వేగంగా వెళ్తోంది. అగంధుడి భుజాలపై కూర్చొని పయనిస్తున్న లక్ష్మణుడు హనుమంతుడి భుజాలపై పైనున్న రాముణ్ణి చూసి, అన్నా, మనకన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. నీవు త్వరలోనే రావణుణ్ణి చంపి సీతాదేవిని తీసుకొని అయోధ్య చేరగలవు. శుభసూచకంగా సప్తర్షులు, సిద్ధులు ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మన ఇక్ష్వాకు వంశరాజులకు శుభసూచకమైన విశాఖ నక్షత్ర ద్వయం నిర్మలంగా ప్రకాశిస్తుంది. రాక్షసులకు మౌలికమైన మూలా నక్షత్రాన్ని ధూమకేతువు తోక సృజించి పీడిస్తోంది. ఇది రాక్షసులకు అశుభ సూచకము మరియు వారి వినాశనానికి దారితీస్తుంది అని శకున శాస్త్రం తెలిపిన లక్ష్మణుడు చెప్పి సంతోషం కలిగించాడు. సుగ్రీవుడి పర్యవేక్షణలో మహాసేన రాత్రి పగళ్ళు ఆగకుండా పయనించింది. సామాన్యుడి సైనికుడి నుంచి వానరరాజు సుగ్రీవుని దాకా లక్ష్యం ఒకటే, సీతాదేవిని రావణ చెర నుంచి నెలలోపలే విముక్తి కలిగించాలి. జై శ్రీరామ్ నామస్మరణతో అలుపెరగకుండా ఆగకుండా వేగంగా పయనించి దక్షిణ సముద్ర తీర సమీపానికి చేరాడు. రాముడు అక్కడ గల మహేంద్రగిరి పర్వతం ఎక్కి ఎదురుగా హద్దు కనిపించని మహాసాగరాన్ని పరికించి చూశాడు. సుగ్రీవ, లక్ష్మణులతో కిందకు దిగి సముద్ర తీరాన్ని చేరుకున్నారు. సుగ్రీవుణ్ణి చూసి, మిత్రమా, దక్షిణ దిశ సముద్రం తీరం చేరుకున్నారు. ఇక తగిన ఉపాయం ఆలోచించి ఈ సముద్రాన్ని దాటాలి. అంతవరకు సేనలకు ఎక్కడా విశ్రమించే ఏర్పాట్లు చేయము. మనలను దెబ్బతీయుటకై శత్రువులు పరిసరములలో దాగి ఉండవచ్చు. కనుక సేనా నాయకులు తమ తమ సేవలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ వానరయోధుడు ఏ కారణము చేతనైనా సేనను విడిచి ఎక్కడకు వెళ్ళరాదు అని ఆదేశించాడు. సుగ్రీవ, లక్ష్మణులు రాముని ఆదేశం పాటించి సేనలను సమీప వనములలో చెట్ల నీడన విశ్రమింపజేశారు. సుగ్రీవుడి నాయకత్వంలో గల వానరసేన మహాసేన 3 భాగాలుగా ఉంది. వానరులు, కొండముచ్చులు, భల్లూకములు అని. వానర శ్రేష్ఠులందరూ సముద్ర తీర సమీపాన వనములలో కూర్చొని ఎదురుగా కనిపిస్తున్న మహాసాగరం దాటి లంక చేరడానికి ఉపాయాలు ఆలోచించసాగారు. చంద్రోదయం అవ్వటంతో సముద్రం ఎగిసిపడుతున్న అల్లతో పరవళ్ళు తొక్కుతోంది. పెనుగాలులతో, పెద్ద పెద్ద ముసళ్లతో, పర్వతాలు అంతా ఎత్తుగల తిమింగలాలతో, మెరిసే పడగలు గల మహా విష సర్పాలతో ఆ సముద్రం భీకరంగా కనిపిస్తోంది. అందరిలో ఒకటే ప్రశ్న, బీభత్సంగా భయంకరంగా కనిపించే ఈ 100 యోజనాల సముద్రం దాటేది ఎలా? లంక చేరేది ఎలా? వానరులందరూ కూడా సుడులు తిరుగుతున్న తరంగాల బీభత్స ఘోషలతో ఉన్న ఈ సముద్రాన్ని ఆశ్చర్యంగా చూస్తూ సమాధానం కోసం అన్వేషిస్తున్నారు. రాత్రివేళ సముద్ర తీరంలో శ్రీరామ లక్ష్మణులు పక్కపక్కన కూర్చొని ఎదురుగా హద్దే లేనటువంటి ఉన్న మహాసాగరాన్ని చూస్తున్నారు. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, సీత ఎడబాటు నాకు శోకం. నాకు క్షణక్షణం ఎక్కువ అవుతోంది. దిగులు కలుగుతోంది. సీత దూరమైనందుకు కాదు, ఇప్పుడు ఈ బాధ రావణుడు సీతకు విధించిన గడువు దగ్గర పడుతున్నందుకు. ఎలా మనం ఇంత తక్కువ సమయంలో సముద్రం దాటి సీతను విడిపించగలం? ఈ ఆలోచన నా శరీరాన్ని దహించి వేస్తుంది. సముద్రానికి అవతల తీరంలో సీత, యువతల తీరంలో నేను ఒకే భూమిని ఆశ్రయించి ఉన్నాం. ఓ పడుతుంటే లక్ష్మణుడు అన్నకు ధైర్యం చేకూరుస్తూ, అన్నా, మనం గడువు లోపలే లంక చేరుకోగలం. రావణుణ్ణి సంహరించి సీతాదేవిని విడిపించగలం. నాయకుడివి నీవు ధైర్యంగా ఉంటేనే ఇతరులకు ధైర్యం కలుగుతుంది అని పలికాడు. లక్ష్మణుడి మాటల వలన ఊరట పొందిన రాముడు ఆ రాత్రి ఆ విధంగా గడిపాడు. మరుసటి రోజు ఉదయాన్నే సంధ్యోపాసన చేసి కార్యాన్ముఖుడు అయ్యాడు. అవతలి తీరాన గల లంకలో రావణుడు తన మంత్రులు, సేనా నాయకులతో సభామందిరంలో సమావేశమయ్యాడు. వారిని చూసి, మంత్రులారా, సేనాధిపతులారా, ఇతరులెవరూ ప్రవేశించలేని లంకానగరంలో ఒక వానరుడు 100 యోజనాల సముద్రం దాటి ప్రవేశించి చేసినటువంటి విధ్వంసం మీరు చూశారు. భవనాలు, ప్రాకారాలు, వనాలు అన్నీ దహనమైపోయాయి. ప్రముఖులైన రాక్షస వీరులు కొందరు చనిపోయారు.
ఇప్పుడు ఆ శ్రీరాముడు వానర సేనతో కూడి అవతలి తీరంలో లంకపై యుద్ధానికి వేచి ఉన్నాడు. సముద్రం దాటి త్వరలో లంకకు రాగలడు కనుక వానరులను ఎదుర్కోవడానికి, మన లంకను సైన్యాన్ని కాపాడుకోవటానికి, విజయం సాధించడానికి తగిన సూచనలు ఇవ్వండి అని అడిగాడు. శత్రుపక్షం బలాబలాలు తెలియని మంత్రులు అంజలి ఘటించి ముక్తకంఠంతో, రాక్షసరాజా, మన సైన్యం అపార ఆయుధాలు కలిగి లంకను సంరక్షించడానికి సిద్ధంగా ఉంది. ముల్లోకములు జయించిన తమరికి ఈ మానవులు వానరులు ఎంత? భోగవతిపురంపై దాడి చేసి యుద్ధంలో నాగులను ఓడించారు. వాసుకి, తక్షకుడు మొదలైన వారిని బంధించారు. బ్రహ్మవరములు పొందిన కాలకేయాది దానవులను, వారి మాయలను ఛేదించి ఓడించారు. కైలాసవాసి అయిన కుబేరుణ్ణి ఓడించి ఆ లంకా నగరాన్ని పుష్పక విమానం పొందారు. స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి జయించారు. పాతాళాధిపతి యముణ్ణి ఓడించి అతని కుమార్తె మండోదరిని మహారాణిగా చేసుకున్నారు. వానరసేన విషయం తమ కుమారుడు ఇంద్రజిత్తుకి వదిలేయండి. అతనొక్కడే వారిని మట్టుపెట్టగలడు. తమరు సామాన్యులైన నరవానరుల విషయం మనసులో ఆలోచించకండి. రాముణ్ణి తప్పక వధించగలరు అని పలకగా రావణుడు సంతోషించాడు. తర్వాత రాక్షస సేనా నాయకులు ఒక్కొక్కరు పగల్భాలు పలుకుతూ మాట్లాడసాగారు. మొదట ప్రహస్తుడు లేచి, మహారాజా, హనుమంతుడు చాటుగా ప్రవేశించి విధ్వంసం చేయగలడు. ద్వంద్వ యుద్ధానికి వచ్చి ఉంటే ప్రాణాలతో ఉండేవాడే కాదు. నేను ఒక్క వానరుడు కూడా లంకా భూమిపై అడుగు పెట్టకుండా సర్వనాశనం చేయగలను. అటువంటి అల్పుల గురించి తమరు చింతించడం మానండి అని కూర్చున్నాడు. దుర్ముఖుడు అనేవాడు లేచి, రాజా, హనుమంతుడు మన అనుమతి లేకుండా లంకలో ప్రవేశించి లంకను దహనం చేసి క్షమించరాని నేరం చేశాడు. అందుకు శిక్షగా తమరు అనుమతిస్తే ఇప్పుడే వెళ్ళి వానరులందరినీ సమూలంగా ముల్లోకాలలో ఎక్కడ దాగినా సరే విడిచిపెట్టకుండా అంతం చేసి వస్తాను అని పలికాడు. వజ్రతంత్రుడనే రాక్షస నాయకుడు పండ్లు పటపటా కొరుకుతూ రక్తపు చారలు, మాంస కణాలు అంటుకున్న పరిగషను చేపట్టి రామలక్ష్మణ సుగ్రీవులను ఇప్పుడే ఈ పరిగితో అంతం చేసి రాగలను. వారందరినీ చంపే ఉపాయం ఒకటి నా దగ్గర ఉంది. మేమందరం కామరూపులం కనుక మానవ రూపాలు ధరించి రాముణ్ణి కలిసి భరతుణ్ణి పంపిన సైన్యమని చెప్పి వారిలో కలిసిపోతాం. లంకలో దాడికి వానర సేనతో వచ్చినప్పుడు మేము ఆకాశ మార్గాన నిలిచి రాళ్ళు, శస్త్రాలు కురిపించి వారిని సర్వనాశనం చేస్తాం అని పలికారు. కుంభకర్ణుడి కుమారుడు నికుంభుడు లేచి, ప్రభు, వీరెవ్వరూ అవసరం లేని నేనొక్కడనే రామలక్ష్మణుల, సుగ్రీవుల, హనుమంతులను వారి సైన్యంతో కలిపి తుదుముట్టించగలను. ఆదేశించండి అన్నాడు. వజ్రహానుడు, రభసుడు, సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, మహాపార్ష్యుడు, మహోదరుడు, అగ్నికేతువు, రశ్మికేతుడు, విరూపాక్షుడు, ధూమ్రాక్షుడు, అతికాయుడు మొదలైన రాక్షసులు రావణి పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు నేతృత్వంలో తమ ఆయుధాలు ధరించి సమరోత్సవంతో లేచి రావణునికి నమస్కరించి, ప్రభు, అనుమతి ఇవ్వండి. ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణులను, సుగ్రీవుణ్ణి, లంకను నాశనం చేసిన హనుమంతుణ్ణి వధించి వస్తాను అని పలికాడు. రావణుని చిన్న తమ్ముడు విభీషణుడు లేచి వారందరినీ కూర్చోమని చెప్పి రావణునికి నమస్కరించి, అన్నా, ఎటువంటి క్లిష్ట కార్యాలైనా మొదట సామధాన భేదోపాయాలతో మాత్రమే సాధించుకోవాలి, ప్రయత్నించాలి. కానీ అలా కాని పక్షంలో మాత్రమే దండోపాయానికి పూనుకోవాలి. శ్రీరాముడు అన్ని విధాలా సన్నద్ధుడైనవాడు. ఒక్క వానరుడు లంకకు వచ్చి చేసిన విధ్వంసాన్ని చూశాడు. అక్షకుమారుడు లాంటి రాక్షస వీరులను పోగొట్టుకున్నాము. అటువంటి అసంఖ్యాక వానర వీరులు గల వానర సైన్యం రాముని పక్షాన ఉంది. శత్రువులు శక్తి సామర్థ్యాలు తెలుసుకోవటానికి వారిని చులకనగా భావించుట తగదు. కరదూషణార్థులు రామునిపైకి అంతటా తామే యుద్ధానికి వెళ్ళారు. తనను తన వారిని రక్షించుకోవాలని వారిని రాముడు చంపాడు. అది తప్పు కాదు. అందుకు ప్రతీకారంగా రామలక్ష్మణులు లేనప్పుడు తమరు సీతాదేవిని అపహరించుటకు వచ్చారు.
శత్రువు అనుకుంటే రాముని యుద్ధంలో గెలవాలి కదా, వీర స్వర్గం పొందాలి. కానీ రాముని భార్య సీతను అపహరించడం నీచ కార్యం. అందుకు ఫలితమే లంకా విధ్వంసం, దహనం జరిగాయి. ఇప్పుడైనా సరే తప్పు తెలుసుకొని సీతాదేవిని వారికి అప్పగించడం సముచితం. శ్రీరాముడు మహావీరుడైన వాలిని ఒక్క బాణంతో హతమార్చాడు. అట్టి అనేక రామబాణాలకు మనం గురికాకముందే సీతను శ్రీరాముడికి ఇచ్చివేయట యుక్తం. అలా చేస్తే మీరు, మీ కుమారులు, బంధువులైన మేము లంకా ప్రజల ప్రమాదం లేకుండా సుఖంగా జీవించగలం. కనుక మమ్మల్ని అనుగ్రహించండి, యుద్ధం నివారించండి అని పలికి కూర్చున్నారు. విభీషణుడి మంచి మాటలు రావణునితో సహా అక్కడ ఉన్నవారు ఎవరికీ రుచించలేదు. రావణుడు ఏం మాట్లాడకుండా సభ ముగించి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. విభూషణుడు రావణునికి ఏకాంతంగా నచ్చజెప్పాలి అనుకొని అతని భవనానికి వెళ్ళాడు. అంతఃపురంలో సింహాసనంపై కూర్చున్న రావణునికి నమస్కరించి, అన్నా, సీతాదేవిని నీవు అపహరించి లంకకు తీసుకువచ్చినప్పటి నుంచి అనేక శుభసూచనాలు అయినటువంటి శుభశకునములు లంకలో కనబడుతున్నాయి. హోమాలలో అగ్ని సరిగ్గా ప్రజ్వలిల్లటం లేదు. హోమద్రవ్యములైన నెయ్యి, పాలు, పెరుగు, పాయసాలలో చీమలు కనిపిస్తున్నాయి. పాడి ఆవులు ఎండిపోయాయి. గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. కన్నీరు కారుస్తున్నాయి. ఎన్ని చికిత్సలు చేసినా వాటి అనారోగ్యం బాగుపడటం లేదు. కాకులు గుంపులుగా చేరి కటువుగా అరుస్తున్నాయి. భవనాలపై వలయంగా తిరుగుతున్నాయి. నక్కలు నగర సమీపానికి వచ్చి అన్ని వేళల్లో అశుభ సూచకంగా కూస్తున్నాయి. మన లంక ప్రజలందరూ ఈ అశుభాల గురించి మంత్రులకు తెలిసినా కూడా తమకు చెప్పాలంటే భయపడుతున్నారు. అందుకే నా కర్తవ్యంగా నేను చూసినవి విన్నవి తమకు విన్నవిస్తున్నాను. ప్రభు, నీకు సమ్మతైతే సీతాదేవిని శ్రీరాముడికి వెంటనే అప్పగించు అని పలికిన మాటలకు రావణుడు ఆగ్రహం చెంది, నేను సీతాదేవికి రావణుడికి అప్పగించే ప్రసక్తే లేదు. నీవు చెప్పే శకునాలు నాకు వర్తించవు. అయినా లంకా ప్రజల అనుమానాలు దూరం చేసి రక్షణ కల్పించేందుకు రాక్షస ప్రముఖులను పిలిచి మంత్రాలోచన చేస్తాను అని విభీషణుణ్ణి వెళ్ళమని సూచించడంతో విభీషణుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. రావణుడు ఆ రోజు సాయంత్రం సమాలోచన ఏర్పాటు చేశాడు. తను భవనం నుండి ఆలోచన మందిరానికి బయలుదేరి వెళ్ళాడు. సమాలోచన మందిరం చేరగానే రాక్షస భటులను పిలిచి, మీరు వెంటనే నగరంలోని రాక్షస ప్రముఖులను రావణుణ్ణి ఆదేశంగా సమాలోచన మందిరానికి తీసుకురండి అని ఆదేశించాడు. రావణుని ఆదేశం విన్న రాక్షస ప్రముఖులందరూ కూడా వెంటనే బయలుదేరి రావణుని వద్దకు వచ్చారు. రావణుడు సభకు విచ్చేసిన వారిని బాగుగా పరీక్షించి చూశాడు. ప్రధాన సేనాధిపతి అయిన ప్రధానమంత్రి ప్రహస్తుణ్ణి చూసి ప్రజలందరూ కూడా నగర రక్షణపై ఆందోళన చెందుతున్నారు. యుద్ధ విద్యలలో నిపుణులైన రథ, గజ, తురగ, పదాతి దళాలకు తా నగర రక్షణ బాధ్యతలు అప్పచెప్పము. ఇప్పుడే అందుకు తగిన ఆదేశాలు జారీ చేయము అని ఆజ్ఞాపించాడు. ప్రహస్తుడు వెంటనే తగిన ఏర్పాట్లు చేసి రావణుని వద్దకు వచ్చి, ప్రభు, పరాక్రమవంతులైన యోధులను తగిన సంఖ్యలో నగరం వెలుపల లోపల నియమించాను. మీరు సంకల్పించిన కార్యక్రమము నిర్వహించండి అని నివేదించాడు. రావణుడు అందరినీ చూసి, మిత్రులారా, ధర్మార్థ కామ విషయాలలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రియాప్రియములు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, హితాహితముల గురించి ఆలోచించగల సమర్థులు మీరు. మీతో పరస్పర చర్చల ద్వారా నిర్ణయించి తీసుకున్న ఏ కార్యం కూడా విఫలం కాలేదు. ఇప్పుడు చర్చించాల్సిన విషయం వివరిస్తాను. కరదూషణాదులను చంపినందుకు, శూర్పణఖను విరూపిణి చేసినందుకు ప్రతీకారంగా నేను దండకారణ్య జనస్థానం పంచవటి నుండి సీతాదేవిని అపహరించి తీసుకువచ్చాను. సీతాదేవి అతిలోక సుందరి. ఆమెతో సరితూగగల అందగత్తె ముల్లోకాలలో కూడా లేదు. సీతను చూసినప్పటి నుంచి కామమోహితుణ్ణి అయ్యాను. ఆమెను పెళ్లి చేసుకొని పొందాలని నిశ్చయించాను. సీతాదేవి వద్ద పెళ్లి ప్రస్తావన తెస్తే ఆమె సంవత్సరం గడువు అడిగింది. సంవత్సర కాలం భర్త రాముని కోసం వేచి చూస్తాను అంది. రావణుడు తన వారికి అసత్యం చెబుతున్నాడు. సీత తిరస్కరించడంతో 2 నెలలు గడువు ఇచ్చింది రావణుడే. 2 నెలలు గడిచిన మరుక్షణం చంపేసి తినేస్తానని బెదిరించాడు. ఇప్పుడు రామలక్ష్మణుడు వానరులతో కలిసి ఈ భయంకర సాగరం దాటి ఎలా రావాలి అని
అవతల ఒడ్డున కూర్చొని ఆలోచిస్తున్నారు. ఒక రావణుడు వచ్చి లంకలో చేసిన విధ్వంసం మీరందరూ చూశారు. దేవాసుర యుద్ధంలో మీ సహాయం వలన విజయం సాధించాను. ఇప్పుడు రాముడు సుగ్రీవాది వానరులతో యుద్ధానికి సన్నిద్ధుడై వచ్చాడు. సీతాదేవిని శ్రీరామునకు అప్పగించడం అసంభవము. ఆమె నాకు భార్య కావాలి. రామ లక్ష్మణులను చంపి తీరాలి. ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని మీ అభిప్రాయాలు చెప్పండి. ఒకటి మాత్రం నిశ్చయం, సముద్రం దాటి రావడానికి రామునికే కాదు వానరులు ఎవ్వరికీ శక్తి లేదు. కనుక నా విజయం నిశ్చయం అని అన్నాడు. రావణుని మాటలు సభకు వచ్చిన కుంభకర్ణుడికి ఆగ్రహం తెప్పించాయి. రావణునితో, అన్నా, సీతాదేవిని అపహరించి తీసుకురావటానికి ముందు మమ్మల్ని సంప్రదించి ఉంటే బాగుండేది. సీతాపహరణం పాపకృత్యం మరియు లంకకు చేటు చేసేది. శత్రువు అయితే ఎదిరించి పోరాడాలి, కానీ భర్త ఇంట్లో లేనప్పుడు భార్యను అపహరించడం పిరికివాని పని. శ్రీరాముడి బాణానికి వాలి అంతటి మహావీరుడే చనిపోయాడు. ఇంతవరకు రాముడు నిన్ను చంపకుండా ఉండటం నీ అదృష్టం. నీవు చేసిన పని తప్పైనా కూడా నీ వెంట ఉండి రక్షించడం తమ్ముడిగా నా కర్తవ్యం. నేను నా విశాలమైన శరీరంతో వానరులను, రాముణ్ణి రణరంగంలో చంపటం ఖాయం. వారందరినీ ఆహారంగా తినేస్తాను. రాముడు చనిపోయిన తర్వాత సీతాదేవిని నీవు భార్యగా చేసుకోవచ్చు అని కూర్చున్నాడు. కుంభకర్ణుడు సీతాదేవిని అపహరించినందుకు అనిన మాటలకు రావణుడికి కోపం వచ్చినా కూడా రామలక్ష్మణులను అంతం చేస్తాను అని చెప్పినందుకు సంతృప్తి చెందాడు. మహాపార్షుడు అనే రాక్షస ప్రముఖుడు రావణుని కోపం తగ్గించాలని పైకి లేచి, మహారాజా, సామాన్య మానవ స్త్రీ సీత గురించి ఇంత ఆలోచన అనవసరం. మీకు ఆమెపై కోరిక ఉంటే కోడిపుంజు వలె బలవంతంగా అనుభవించండి. మీ కోరిక తీరిన తర్వాత ఎట్టి ఆపదలైనా కష్టాలైనా సమర్థవంతంగా ఎదుర్కోగలరు. మనిషిని మదనతాపం బలహీనుణ్ణి చేస్తుంది. రామలక్ష్మణులను, వారి సేనలను మా అండదండలతో కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు చంపివేయగలము అని పలికినటువంటి మాటలు రావణుని అహాన్ని సంతృప్తిపరిచాయి. మహాపార్శ్వ, మీ పలుకులు నాకు నచ్చాయి, కానీ అలా చేయటానికి నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం అడ్డు వస్తుంది. ఇన్నాళ్ళు మీకు తెలియని ఆ శాప రహస్యం చెబుతాను. ఒకసారి బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం వెళ్తున్న పుంజికస్థల అనే అప్సరసను ఆకాశ మార్గాన చూశాను. ఆమెపై కోరిక కలిగింది. ఆమె నన్ను చూసి భయపడి మబ్బుల వెనకాల దాగి వెళ్ళసాగింది. అయినా వదలకుండా వెంబడించి బ్రహ్మదేవుని వద్దకు వెళ్తున్నాను. తాకవద్దని చెబుతున్నా వినకుండా బలవంతంగా పట్టుకుని అనుభవించాను. పుంజకస్థల ఏడుస్తూ బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. బ్రహ్మదేవుడు కోపం చెంది నన్ను పిలిచి, రావణ, ఈ క్షణం నుండి నీవు పరస్త్రీని బలవంతంగా అనుభవిస్తే నీ సరస్సు 100 ముక్కలై మరణిస్తావు అని శాపమిచ్చాడు. అందువలన సీతను బలవంతం చేయలేను. ఆమె నన్ను భర్తగా ఒప్పుకోవాలి. దేవాసురులు ఎందరో నా చేతిలో ఓడిపోయారు. మానవ మాతృలైన రామలక్ష్మణులు నా చేతిలో ఓడి చావటం నిశ్చయం. నా పరాక్రమం రామునికి తెలియదు. అందుకే కోతి మూకలతో దండెత్తి వస్తున్నాడు. క్షణమాత్రంలో వారిని నాశనం చేస్తాను అని ప్రకటించగా విభూషణుడు తప్ప రాక్షస ప్రముఖులందరూ కూడా జయధ్వానాలు చేశారు. తర్వాత కథని మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ఈ రామాయణంలోని ఘట్టాలన్నింటినీ కూడా విని శ్రీరాముడి అనుగ్రహం అలాగే హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.